హాయ్, నా పేరు డాక్టర్ నవీన్, సైకాట్రిస్ట్ అండి. ఈరోజు మహిళలు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాల్సి వస్తే, ఎందుకు మహిళల్లోనే ఎక్కువగా మానసిక జబ్బులు మనం స్టాటిస్టిక్స్ పరంగా చూస్తున్నాం. ఈవెన్ సమాజం పరంగా కూడా మనము కొందరిలో మహిళల్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వింటుంటాం. వీటికి కారణాలు ఏంటి? ఎందుకు వీళ్ళు ఎక్కువగా అఫెక్ట్ అయిపోతున్నారు? మొదటి కారణం, వీళ్ళు నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఒక రకంగా వీళ్ళలో ఆకస్మిక నెగిటివ్ పర్యవసనాలు వీళ్ళలో ఎక్కువగా మనం చూస్తుంటాం. బయలాజికల్గా ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళలో ఋతుక్రమం సరిచేసే, ఋతుక్రమం నిర్ధారించే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఈ ఫ్లక్చువేషన్ బ్రెయిన్ని తొందరగా వల్నరబుల్ చేయడం చేస్తుంది. రెండోది, వీళ్ళలోనే ఎక్కువగా మనం చూసే నెగిటివ్ లైఫ్ ఈవెంట్స్గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ, అంటే గర్భం దాల్చడం, గర్భం తర్వాత డెలివరీ అండ్ ఆ ప్రాసెస్, తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, తర్వాత పాలు ఇచ్చే దశ పిల్లలకు. సో ఇవన్నీ కూడా కాస్త సైకలాజికల్గా ఎక్కువగా వల్నరబుల్ చేసే, అంటే ఇబ్బంది కలిగించే కొన్ని దశల్లో వీళ్ళు చాలా కామన్గా ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. మూడో పాయింట్, ఎవరైతే ఈ ఇంటి వాతావరణంలో కాస్త సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందో వాళ్ళలో కాస్త పేదరికము, తర్వాత పనితీరు, ఒక నిర్ధారమైన పనితీరు, దానికి తగ్గట్టు ఫలితం లేని ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న దశల్లో వీళ్ళలో ఎక్కువగా మానసిక జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏమేమి జబ్బుల గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అంటే కనుక ఫీమేల్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ బిహేవియర్స్, ఈ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. మరి ఈ మధ్య కాలంలో కాస్త మారిన గ్లోబలైజేషన్ ప్రకారంగా సబ్స్టెన్సెస్ కూడా, అంటే ఆల్కహాల్, టొబాకో కూడా మనం విరివిగా చూస్తుంటాం. వీటితో వచ్చే పర్యవసనాలు. సో వీటిని మనం ఎదుర్కోవాలి అంటే మన ముందు ఉన్నది ఒకటే ఒక సవాల్. మనకున్న ఈ మహిళల్లో ఈ మానసికమైన అనారోగ్యపు లక్షణాలు ఏంటో ప్రతి డాక్టర్గా మనం నిర్ధారించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్గా పరిగణించాలా. లైక్ టైంకు నిద్రపోవడము, మంచి న్యూట్రిషన్ తీసుకోవడము, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం. ఎందుకంటే ఈ మానసిక జబ్బులు కన్నా మనకు ఇవి ఫిజికల్ హెల్త్ని ప్రాబ్లమాటిక్గా తయారు చేస్తుంటాయి. దాంతోపాటు ఈ రిలేషన్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ అఫెక్ట్ అయిపోతాయి. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం ఈ లైఫ్లో వర్తిఫుల్గా లివ్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మన మానసిక ఆరోగ్యం ఇబ్బంది అయినప్పుడు. మూడవది, వీటి వల్ల హోల్ ఫ్యామిలీ పనితీరు అఫెక్ట్ అయిపోతుంది. సో మానసిక ఆరోగ్యాన్ని ముందుగా మనం గమనించాలి. దాని తర్వాత మహిళల ప్రత్యేకంగా వీళ్ళలో ఈ యొక్క మానసిక అనారోగ్యపు లక్షణాలను గమనించి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కూడా ఈ హెల్త్ మెడికల్ సిస్టమ్ మనం రెడీగా మనం ఉండగలగాలి. థ్యాంక్ యూ.